ప్రపంచవ్యాప్తంగా మరోసారి యుద్ధ మేఘాలు అత్యంత వేగంగా కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిందో లేదో గల్ఫ్ దేశాలు మళ్లీ క్షిపణుల మోతతో వణికిపోతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో మిడిల్ ఈస్ట్ లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మిసైల్ దాడి ముప్పు ఉంది, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి అంటూ యుఏఈ ప్రభుత్వం తమ దేశ ప్రజలకు అత్యవసర ఫోన్ అలర్ట్స్ జారీ చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు శాంతి ఒప్పందం ఎందుకు రద్దయింది? ఇరాన్ ఎందుకు యుఏఈని టార్గెట్ చేసింది? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. గల్ఫ్ దేశాల్లో శాంతి వాతావరణం ఒక్కసారిగా బద్దలైంది. నిన్న రాత్రి యుఏఈ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక సంచలన ప్రకటన చేసింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దేశంపైకి వస్తున్న క్షిపణి ముప్పును గుర్తించాయని స్పష్టం చేసింది. దీంతో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల మొబైల్ ఫోన్లకు అత్యవసర సైరన్ సందేశాలు పంపింది. ప్రస్తుత పరిస్థితులు, క్షిపణి ముప్పు దృష్ట్యా వెంటనే మీకు దగ్గరలోని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అని హెచ్చరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటిస్తూ ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని, అందులో ఒకటి తమ ప్రాంతీయ జలాల్లో పడగా మరొకటి వెలుపల పడిపోయిందని వెల్లడించింది. అసలు గల్ఫ్ దేశాల్లో కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు ఇలా మారాయంటే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం రద్దు కావడమే దీనికి ప్రధాన కారణం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధాన్ని ఆపేందుకు గత జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ఒక 14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. అయితే ఈ ఒప్పందం పొడిగింపునకు ఇరు దేశాలు అంగీకరించకపోవడంతో సోమవారంతో ఈ గడువు ముగిసిపోయింది. ఒప్పందం రద్దయిన మరుసటి రోజే ఇరాన్ తన పాత కక్షలు గుర్తు చేసుకుంటూ మళ్లీ క్షిపణి దాడులకు తెగబడ్డం గమనార్హం. మరి ఇరాన్ నేరుగా అమెరికాను కాకుండా యుఏఈని ఎందుకు టార్గెట్ చేసిందనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. గల్ఫ్ రీజియన్లో అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వామి యుఏఈ. గతంలో ఫిబ్రవరిలో ఇరాన్ అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా యుఏఈ పైనే ఇరాన్ ఏకంగా 3000 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. జూన్లో ఒప్పందం కుదిరిన తర్వాత యుఏఈపై దాడులు ఆగాయి. కానీ గత శుక్రవారం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గంలో వెళ్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ఓడపై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ చేస్తున్న ఈ అనవసర దాడులను ఆపాలని, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరవాలని యుఏఈ విదేశాంగ శాఖ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడం మరియు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గంలో అలజడి సృష్టించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ఎగుమతులకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్ ఈ సముద్ర మార్గంలో మైన్లను తొలగించి ఉచితంగా నౌకల రవాణాకు అనుమతించాల్సింది. కానీ ఇప్పుడు ఒప్పందం రద్దు కావడంతో ఇరాన్ మళ్లీ ఆంక్షలు ధిక్కరిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఈ క్షిపణి దాడులు మిడిల్ ఈస్ట్ను మరో సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఏదేమైనా అమెరికా, ఇరాన్ ఒప్పందం ముగిసిన వెంటనే యుఏఈపై బాలిస్టిక్ క్షిపణుల దాడి జరగడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దాడులకు అమెరికా ఎలా సమాధానం ఇస్తుందో, గల్ఫ్ రీజియన్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.